ఓం నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 విశ్వవసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. ఈ ఏప్రిల్ మాసం 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలాగుంది, ధనప్రాప్తి యోగం ఎలాగుంది అనేది, ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉండవు అనేది ఇప్పుడు మనము చెప్పబోతున్నాము. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గ్రతములో ఎలా ఉంది, ఎప్పుడు ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, మరి ఈ సంవత్సరంలో ఎలా నడవబోతుంది అనేది మనం అమ్మవారి విషయాలన్నీ మీకు మీరు లాస్ట్ వరకు చూసినట్టుగా అయితే మీకు అన్నీ అర్థమవుతాయి. ఓం నమ శివాయ. మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి మృగశిర నక్షత్రము 3-4 పాదములనగా, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3 పాదములనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 14 ఆదాయము, ఖర్చు 2, రాజపూజిత 4, అవమానాలు 3. కాబట్టి ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే 14% కనబడుతుంది. కాబట్టి ఈ 14%లో కూడా వీళ్ళకి అనుకున్నది అనుకున్నట్టుగా, చేయాల్సిన కార్యక్రమం చేసినట్టుగా, వీళ్ళకి మనశ్శాంతి అనేది ఒక టైంలో మనశ్శాంతి ఒక టైంలో ఉండదు. ఎన్నో రోజుల నుంచి కుటుంబాల గురించి, పిల్లల గురించి, భార్యను గురించి బాధ్యతలని ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంటారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. మరి ఆడవాళ్ళకి మగవాళ్ళందరికీ ఈ కుటుంబాన్ని గురించి మీరు వీళ్ళు పోరాడే టైంలో వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళ మీద కొన్ని గ్రహాలు ఎదురవుతుంటాయి. ఆ గ్రహాల వల్ల వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. భార్యాభర్తల్లో కొన్ని సికాకులు, కొన్ని ఇబ్బందులు, స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు, అమ్మా నాన్న మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో లేనిపోయిన సికాకులు, భూమిలో సమస్య, ఇంట్లో ఉండాల్సిన కూడా ఇది నాకు కావాలి, పెద్దవాళ్ళ ఆస్తి నాకే కావాలి అన్నట్టుగా కొంతమంది ఎదురు తిరిగి పోరాటం చేస్తుంటారు. కాబట్టి అది రాదు, అది అందరి పొత్తులో ఉండదని కూడా తెలిసినా కూడా లేదు ఇది నాదే అని ఒక మూర్ఖంగా ఆలోచించి వాళ్ళ కుటుంబంలో లేనిపోయిన సికాకులు కొన్ని పెడుతుంటారు, లేనిపోయిన సిక్కులు పెడుతుంటారు, లేనిపోయిన కొన్ని అబద్ధాలు ఆడి కుటుంబాన్ని పటాపంచలు చేసేస్తుంటారు. అలాగ పటాపంచలు అయిన వాళ్ళందరూ దానివల్ల అన్నదమ్ముల్లో, అక్కజెల్లుల్లో, వాళ్ళ బంధుమిత్రులతో, వాళ్ళ రక్తపాశంలో ఒకరికి ఒక అండర్స్టాండింగ్ లేక, మనశ్శాంతి లేక, మానసికంగా ఇబ్బందులు పడుతూ ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతుంటారు. మరి ఇలాంటి సతమతం అయిన వాళ్ళందరికీ ఒక మంచి మార్గం అనేది ఇప్పుడు రాబోతుంది. ఈ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపులో కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు, పెద్ద విధానాలు కూడా ఇలా జాతకంలో కొన్ని రాబోతున్నాయి. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి కొన్ని చేంజెస్, కొన్ని మార్పులు, పెద్ద విషయాలలో అభివృద్ధిగా రావటం, కొంత ఇలా చేతుకుండా కొన్ని వేరే బిజినెస్లు కొన్ని పెట్టడం, అలాంటి కొన్ని పార్ట్నర్స్లో కూడా కొంతమంది మార్చి ఇంకా ఏరియా వాళ్ళని కూడా కొంతమంది పెట్టడం, ఇలాంటివి వీళ్ళకి రాబోతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా పదార్థం అనగా అన్నం, వాటర్ బిజినెస్ కానీ, లేదా బట్టల బిజినెస్ కానీ, లేదా వెహికల్ అంటే ఇనుము సంబంధించిన బిజినెస్ కానీ, ఈ 3 బిజినెస్లలో వీళ్ళకి చాలా వరకు అద్భుతమైన పనులు జరుగుతాయి ఈ మిథున రాశి వాళ్ళకి. కాబట్టి వీళ్ళు అనుకున్నది ఒకటి, వీళ్ళు ఇంకోటి ఊహించి ఉన్నదాన్ని పోగొట్టుకొని లేని దాని గురించి బాధపడుతుంటారు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనికి వెళ్దామనుకున్నా కూడా ఆశతూసి ఆలోచించి అడిగేయండి. ఎదుటివాడి మాటలు నమ్మొద్దండి. ఏ కార్యక్రమం చేసినా కూడా మీ భార్యాభర్తల్లోనే ఉండాలి కానీ మూడో కంటికి తెలియకూడదు. మీరు చేసే పని మీ భార్య భర్త ఇద్దరిలోనే ఉండాలి. మూడో కంటికి తెలిసిందనుకోండి అది ముడిపడదు, దానివల్ల ఇబ్బందే, సికాకే. అలాంటి కొన్ని సమస్యలు మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు వైవాహిక జీవితంలో కూడా అద్భుతమైన విజయాలు కొన్ని కనబడుతున్నాయి. చేసే పనులు కూడా, కార్యక్రమాలు కూడా
అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతకంలో ఉన్నాయి. కాబట్టి మనకి దైవ అనుగ్రహం లేనిది ఏదీ కాదు. ఆ శివుడు ఆజ్ఞ లేనిది సేమైనా కుట్టదంటారు. కాబట్టి మీరు చేయాల్సింది ఆ శివుణ్ణి మీరు తప్పకుండా పూజించాలి. ఆ శివయ్య దర్శనం చేయాలి. ప్రతి ఒక్క ఊరిలో కానీ ప్రతి ఒక్క గ్రామంలో కానీ శివాలయం లేని ఊరు ఉండదు. ఆ శివాలయం అనేది దగ్గరికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి మీ చేతుకుంటా కొన్ని పండ్లు కానీ కొన్ని ప్రసాదం కానీ పులిహారం కానీ ఏదైనా వస్తువులు కానీ మీ చేతుకుంటా పంచిపెట్టాలి. మీ చేతుకుంటా అన్నదానం పెట్టాలి. పెట్టిన దానివల్ల మీకంతా మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ నమః.